హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ టెక్. ఈరోజు ఏంటంటే మనము ఏపీ మోడర్న్ హిస్టరీ క్లాసెస్ మనం చూస్తున్నాం. ఆంధ్ర సంబంధితమైన మోడర్న్ హిస్టరీ క్లాసెస్లో చూస్తున్నాం. అందులో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో బొబ్బిలి యుద్ధం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు క్లాస్లో అంటే ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉండదో ఆంధ్రాని ఒకటి చేసిన బ్రిటిష్, అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా ఈ యొక్క ఆంధ్రాలో ఉన్న డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు, కాకతీయులు వీళ్ళ రూల్లోనే ఆంధ్ర మొత్తం ఒకరి కంట్రోల్లో వచ్చిందనమాట. తరువాత ఒకటి చేసింది ఎవరంటే బ్రిటిషర్సే ఈ తెలుగు మాట్లాడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వేరు ప్రాంతాల్లో వేరు రాజ్యాలచే పరిపాలించబడుతున్న వీళ్ళను ఒకటి చేసి ఒక సింగిల్ అడ్మినిస్ట్రేషన్ అండర్లో తీసుకొచ్చారు. దట్ ఈస్ మెడ్రాస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకొచ్చారనమాట. సో అది ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఎలా కొన్ని డిఫరెంట్ ప్రాంతాలు, రాయలసీమ మైసూర్ అండర్లో ఉంది, అలాగే నార్దర్న్ సిర్కార్ కొంత భాగం వచ్చేసి ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నిజామ్స్ చేతిలో ఉంది. సదర్న్ మోస్ట్ పార్ట్లో ఉన్న చిత్తూరు, నెల్లూరు వచ్చేసి సో కాల్డ్ వీళ్ళ యొక్క కర్ణాటక కింగ్డమ్ దగ్గర ఉంది. వాటన్నిటిని ఒకటి ఎలా చేశారు, వీళ్ళందరినీ కన్సాలిడేట్ ఎలా చేశారు, ఎలా ఆక్రమించుకున్నారనే విషయం గురించే మనము ఈరోజు క్లాస్లో చూడబోతున్నాం అనమాట. సో మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో మీకోసం ఏపీ హిస్టరీ క్లాస్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంటుంది. ఎప్పటిలాగే మన క్లాస్ స్టార్ట్ చేస్తున్నట్టు ఒక మోటివేషన్ కోడ్తో స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోనండి. సో ఇది జనరల్గా మన లైఫ్లో చాలా వరకు ఇంపార్టెంట్. మీరు ఏ విషయం చేయాలన్నా కానీ మీ లైఫ్లో ఒక పర్పస్ అనేది మీరు ఎత్తుక్కోవాలి. ఆ పర్పస్ ఎత్తుక్కున్నారంటే ఆ పర్పస్ని మీరు సాధించగలరా లేదు. అది ఏంటంటే ఇప్పుడు ఈవెన్ మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నా కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఫస్ట్ మీరు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇది నేను సాధించాలి అని ఫిక్స్ అయ్యారంటే సాధించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు విధాలా మీరు ప్రయత్నించాలి. మీ ఎబిలిటీని మీరు బిల్డ్ చేయాలి. నా దగ్గర అంత సత్తా లేదు, నేను గ్రూప్ 1 క్లియర్ చేయాలనుకున్నా, యూపీఎస్సీ క్లియర్ చేయాలనుకున్నా, గ్రూప్ 2 క్లియర్, ఏదైనా సరే దానికి తగినటువంటి సత్తా మీలో ఉందా లేదా అనేది మీరు తెలుసుకునేది సెకండరీ. ఉందా లేదా అనేది కాదు, అది కావాలని మీరు ఒక్కసారి అనుకున్నారనుకోండి, అది ఎంతకన్నా తెగించి దానికైనా సత్తాని మీరు తెచ్చుకోవాలన్నమాట. ఈ ఎబిలిటీని దానికి తగినటువంటి విధంగా మార్చుకోవాలి, పెంచుకోవాలి, ఆ ఎబిలిటీ స్టాండర్డ్ని బిల్డ్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే వెయిట్ చేయాలి. మీ ఎబిలిటీ ఆ తరహాలో మీ ప్రయత్నం కరెక్ట్గా ఉందంటే, జెన్యూన్గా ఉందంటే మీ సక్సెస్ వచ్చేంతవరకు మీ దగ్గర ఓపిక ఉండాలి. అలాగే ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ కలిసి మీరు ఎఫర్ట్స్ జెన్యూన్గా పెడుతున్నారో ఖచ్చితంగా మీ సక్సెస్ మీ ఇంటి డోర్ కొడుతుంది. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ మన డెస్టినీని ఫిక్స్ చేసుకొని దానికైనా ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా చేస్తూ రావాలి. సో ఏదైనా ఒకటి మిస్ అయినా కానీ టార్గెట్ మిస్ అయినట్టే. సో మన ఎఫర్ట్స్ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా అనేది కొనసాగించాలి. సో ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన క్లాసెస్ అనేది మీరు ఏంటంటే మనం ఎంతో ఎఫర్ట్ వేసి నేను అంటే పర్సనల్గా నేనే హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. సో నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ యొక్క వీడియోస్ అనేది మీకు వాట్సాప్ కానీ అలాగే టెలిగ్రామ్ కానీ ఏదైనా గ్రూప్స్లో ఉన్నా కానీ షేర్ చేస్తురండి. ఎందుకంటే కంటెంట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, మార్కెటింగ్ మీద మీరు చూసుకోండి. ఎందుకంటే దట్స్ అ వన్ థింగ్ వీ కెన్ ట్రస్ట్ ఇన్ ఎవ్రీ వన్ అనమాట. సో మన కంటెంట్లోకి వెళ్దాం. ఏపీ హిస్టరీ మీరు తెలుగు రాష్ట్రాల్లో చదవాలనుకుంటున్నారంటే ద బెస్ట్ క్లాసెస్ ఇది అని మీరు ఎతకాల్సిన అవసరం లేదు, మనదే బెస్ట్. సో అక్కడ చూద్దాం. ఎందుకంటే ఆ నమ్మకం నాలో లేకపోతే మీకు ఎక్కడన్నీ నమ్మకం వస్తుంది, అంతే కదండి. సో ఆ నమ్మకం నాలో రావాలంటే అంత ఎఫర్ట్ పెట్టాలి కదా. అందుకే అండి ఒక క్లాస్ తీయాలంటే మినిమం 6 to 7 కాదు 8 to 10 అవర్స్ కూడా పట్టేస్తుంది ఒక క్లాస్ తీయాలంటే. సో అంత ఎఫర్ట్ వేసి మనము క్లాస్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. సో మన కంటెంట్లోకి వెళ్ళిపోయామంటే, సో ఇంతకుముందు మనం ఏంటి, సో ఇక్కడ ప్రీవియస్ క్లాసెస్లో మీకు గుర్తుంది అనుకుంటున్నాను, ఒకసారిగా దాన్ని చూడండి. బొబ్బిలి యుద్ధం తర్వాత ఏం జరిగింది, అలాగే సో కాల్డ్ మన విజయనగర సామ్రాజ్యం కానీ విజయనగర జమీందారులు కానీ ఎలా వాళ్ళ పవర్ అనేది మెల్లగా కోల్పోయారు, ఆ టైం అవకాశాన్ని ఉపయోగించుకొని బ్రిటిష్ ఏం చేశారనేది మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హౌ బ్రిటిష్ ఆక్యుపైడ్ నార్దర్న్ సిర్కార్స్. సో ఈ ప్రాంతాల గురించి మీకు ఐడియా కావాలి కాబట్టి ఒక్కసారిగా ఇమేజ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ భాగం ఉంది చూసారా, ఈ కృష్ణానదికి నార్త్ సైడ్ ఉంది చూసారా, వీటిని నార్దర్న్ సర్కార్స్ అంటారు. నార్దర్న్ సర్కార్స్ని నార్దర్న్ సిర్కార్స్ అని అంటారు. సో ఇవేంటి నార్దర్న్ సిర్కార్స్. అలాగే ఏంటంటే ఈ భాగం ఉంది చూసారా, సో కర్నూలు, అనంతపూరు, కడప, మరి చిత్తూరులో కొంత ప్రాంతాలు, వీటిని కలిపి మనం ఏంటంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఏమంటాం మనం, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటాం. తర్వాత ఈ సదర్న్ పార్ట్ని చూసారా, ఇవన్నీ కూడా ఏంటంటే సౌత్ కోస్టల్ ఆంధ్ర అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఈ నార్దర్న్ సిర్కార్ అనే భాగం వచ్చేసి ఎవరి కంట్రోల్లో ఉందంటే నిజాముల చేతిలో ఉందన్నమాట. నిజాముల యొక్క ప్రభావంలో ఉంది. ఆ టైంలో ఇక్కడ విజయనగరం, బొబ్బిలి సామ్రాజ్యం జమీందారులు అనేవాళ్ళు వారి ఈ ప్రాంతం అంతా కూడా ఆక్రమించుంటారు బ్రిటిషర్ల సాయంతో. అప్పుడు నిజాములు కూడా ఏమీ చేయడానికి లేకుండా ఉంటుంది పరిస్థితి. అదే సమయంలో మైసూర్ స్టేట్ అండర్లో ఈ భాగం అనేది ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా అంతకుముందు నిజాముల చేతిలో ఉంటుంది, తర్వాత పాలెగాళ్ళు ఉంటారు. చాలా వరకు ఈ ప్రాంతాన్ని వచ్చేసి ఇండివిజువల్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఎవరు కూడా పూర్తి ఆధిపత్యం చలాయించలేకపోయారు. పాలెగారులు ఉండేవాళ్ళు, అలాగే ప్రాంతీయంగా చిన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఉండేవాయి. అవంతా కూడా ఫస్ట్ నిజాం కంట్రోల్లో ఉంది, కానీ వాళ్ళంత పెద్దగా కంట్రోల్ చేయలేదు. వాటన్ని డీటెయిల్ నేను మీకు ముందే చెప్పేసాను.
సో మీరు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే మైసూర్ స్టేట్ కంట్రోల్లో వచ్చేసి ఈ ప్రాంతం అనేది వస్తుందన్నమాట. తర్వాత ఈ సౌత్ కోస్టల్ ఆంధ్ర ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఆర్కాట్ కింగ్డంలో ఉంది. సో ఇప్పుడు మనం ఆంధ్ర ఒక భాగాన్ని తీసుకున్నామంటే పలు ప్రాంతాలు, పలు ప్రాంతీయ కింగ్డమ్స్, పలు ప్రాంతీయ రాజుల అండర్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాము, చూడండి, ఇది నార్దర్న్ సిర్కార్ నిజాముల చేతిలో ఉంది. తర్వాత ఇదేంటి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటాము, ఇది ఎవరు మైసూర్ స్టేట్లో ఉంది. ఈ సదర్న్ పార్ట్ ఎవరి చేతిలో ఉంది, ఆర్కాట్ కింగ్డమ్, కర్ణాటిక్ అంటే చూసారా, ఆర్కాట్ వాళ్ళ చేతిలో ఉందన్నమాట. ఇలా వేరు ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకటిగా ఎలా బ్రిటిష్ చేశారనేది ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి నార్దర్న్ సిర్కార్ యొక్క పరిస్థితి. సో ఎప్పుడైనా కానీ ఇమేజెస్తో మనం ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మీకు క్లియర్ కట్ కమ్యూనికేషన్, ఒక సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా, అర్థం అవ్వాలండి, అర్థం అవుతుంది, అలాగే మనము నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ నార్దర్న్ సిర్కార్ అంటే ఏ ప్రాంతాలను నార్దర్న్ సిర్కార్స్ అంటాము, ఆ పాయింట్ కూడా మీకు తెలియజేయాలి కదా. సో అది ఫస్ట్ తెలుసుకుందాం. నార్దర్న్ సిర్కార్లో ఏంటంటే చికోకోలే. సో చికోకోలే ఏంటి సరే, చికోకోలే ఏం అర్థం కావట్లా అనే షాక్ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఫస్ట్ చదివిన నాకు కూడా అర్థం కాల. యాక్చువల్గా దిస్ ఇస్ శ్రీకాకుళం అంటారు చేసారా, అదే చికోకోలే అంటారు. సో ఈ ప్రాంతం పేరు అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్రిటిషర్స్ ఒక పేరు పెట్టుకుంటారు, నిజాంలో ఒక పేరు పెట్టుకుంటారు కదా, అలా చికోకోలే అంటే ఏంటంటే శ్రీకాకుళ ప్రాంతం అని అంటారు. ఇంకొకటి ఏంటంటే రాజమండ్రి ప్రాంతం అనమాట. తర్వాత ఏలూరు ఈ ప్రాంతం, అంటే ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం పేరుతో విభజన అనేది చేసుకుంటారు. నార్దర్న్ సిర్కార్ కేటగిరీలో వెళ్ళి ఉంచుకుంటున్నారు. అంటే ఈ నార్దర్న్ సిర్కార్ని 5 డిస్ట్రిక్ట్స్గా విభజించారు. ఆ 5 డిస్ట్రిక్ట్స్ ఇవే. అంటే మళ్ళీ సార్ మా విశాఖపట్నం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం వేరే డిస్ట్రిక్ట్ అవి కాదండి, ఇప్పుడు మనం చూసేది వేరు. అప్పుడు నిజాముల పరిపాలనలో యాక్చువల్గా నిజాం కంట్రోల్ ఉందా లేదా, నిజాములు అనేవాళ్ళు ఈ నార్దర్న్ సర్కార్లను లేదంటే నార్దర్న్ సిర్కార్లను అంటే 5 విభజనలు చేశారు. అందులో చికాకోలే ఒకటి, దాన్ని శ్రీకాకుళం అని అంటాము. ఇంకొకటి రాజమండ్రి, తర్వాత ఏలూరు డిస్టిక్, తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూడండి ముస్తఫర్ నగర్ అంటారు. సో ముస్తఫా నగర్ అంటారు. ముస్తఫా నగర్ అంటే దీనిలో కొండపల్లి ప్రాంతం. ఈ కొండపల్లి రీజియన్ ఏంటంటే ముస్తఫా నగర్గా ఒక ప్రాంతంగా అనేది విభజించారనమాట. తర్వాత ముర్తుజా నగర్ అంటే ఏంటి, ఈ పేర్లు ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నా అంటే ఎగ్జామ్స్లో మనకి కొన్నిసార్లు నిజాములు పెట్టిన పేర్లతో కొన్ని డిస్ట్రిక్ట్స్ని అడిగారంటే అలాంటి సమయంలో కూడా మనం ఆన్సర్ చేయడానికి, సారీ గైస్ క్లాస్కి ఫోన్ కనెక్ట్ చేసి ఉంటాను, అందువల్ల నా కాల్స్ ఇవన్నీ కూడా వస్తే ఇట్ విల్ కమ్. సో మధ్యలో అడ్జస్ట్ అవ్వండి, ఏం చేయలేం, ఎందుకంటే మనం టెక్నాలజీ కదా. సో ఫోన్ ట్యాబ్ అవన్నీ కూడా కనెక్టెడ్గానే ఉంటాయి, అవే మనకి ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తూ ఉండేది కూడా. సో అందువల్ల కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, యూ షుడ్ అడ్జస్ట్. సరే, ఇప్పుడు అలా నిజాములు పెట్టిన పేర్లతో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో అలా ముర్తుజా నగర్ ప్రాంతం ఏంటంటే గుంటూరు ప్రాంతం అనమాట. సో చాలా జాగ్రత్తగా వినండి. ఈ 5 ప్రాంతాల విభజన చికోకోలే, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫర్ నగర్, తర్వాత ముర్తుజా నగర్, ఇవన్నీ కూడా కొండపల్లి, గుంటూరు అనమాట. తెలుగు పేర్లను గుర్తుపెట్టుకోండి, దట్స్ వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం, ఏమీ కాదు. మన ఇష్టం, మనమే కదా నేర్చుకునేది. సో తర్వాత ఇది ఇలా పోతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ అనేవాళ్ళు తన పవర్ని ఆంధ్రాలో ఎలా స్ట్రాంగ్ హోల్డ్ చేసుకున్నారనేది మనం ఇప్పుడు చదువుతున్నది. సో ఈ బ్రిటిష్ పవర్ ఆంధ్రాలో రావడానికి ఒక అవకాశం ఏంటంటే మనము చూస్తున్న మెయిన్ అంటే ఫ్రెంచ్ను ఓడించారు. కానీ ఫ్రెంచ్ను ఓడించడానికి బ్రిటిష్ ఒకటే ఓడించలేకపోయారు. ఈ ఆనంద గజపతి రాజు రారా నాయన అనేసి అక్కడి నుంచి కూడా బ్రిటిషర్స్ని బెంగాల్ నుంచి కూడా పిలిపించుకొని మరి ఇక్కడ హెల్ప్ తీసుకునేసి వాళ్ళ హెల్ప్తో వచ్చేసి ఫ్రెంచ్ను ఓడించారు. కానీ ఫ్రెంచ్ను ఓడించిన తర్వాత మన ఆనంద గజపతి రాజు గారు ఏమయ్యారు, చనిపోయారు అనమాట. సో ఎప్పుడైతే ఆనంద గజపతి రాజు గారు చనిపోయారో అప్పుడు అతని దగ్గర పవర్ లేనట్టే కదా. సో ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం కదా బ్రిటిషర్స్కి. ఆల్రెడీ బ్రిటిషర్స్ మెడ్రాస్లో ఒక పక్క పోరాటం జరుగుతున్న అన్ని ఇండియా మొత్తం కన్సాలిడేట్ చేస్తూ వస్తున్నారా. సో ఇది ఒక అవకాశం కాబట్టి 1761లో ఏంటంటే ఇంకొక అదృష్టం ఏం జరిగిందంటే సలాబత్ ఖాన్. సో ఇంతకుముందు సలాబత్ జంగ్ వచ్చేసి నిజాంల ప్రభువుగా ఉన్నాడు, సో నవాబ్గా ఉన్నాడు. అతను ఏంటంటే సో ఇప్పుడు మారిపోయాడు అనమాట. సో అంటే ఆ నిజాంల ప్రభువు ఉన్న సలాబత్ జంగ్ వచ్చేసి ఫ్రెంచ్ ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ చేతిలో పెట్టేస్తాడు ఈ యొక్క నార్దర్న్ సర్కార్లను. కాకపోతే 1761 అంతా కూడా నిజాం అలీ ఖాన్ వచ్చేసి నవాబ్ అయిపోతాడు. ఎక్కడ, నిజాముల చేతిలో. అంటే నిజాం నవాబ్ ఎవరవుతారంటే ఇప్పుడు నిజాం అలీ ఖాన్. జాగ్రత్తగా వినాలి, ఇది పెద్ద ప్యూర్ సినిమా కథలాగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్తో రన్ అవుతుంది. అన్నీ బాగుందన్నప్పుడు ఇంకో సమస్య మొదలవుతుంది అలాగా. సో ఈ నిజాం అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను నిజాం యొక్క నవాబ్గా అనేది అయ్యాడు. అందువల్ల అంటే ఇంతకుముందు సలాబత్ జంగ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చింటారు కదా, మన ఇంగ్లీష్కి సపోర్ట్గా ఇచ్చాడు కదా. ఎందుకంటే ఫ్రెంచ్ వెళ్ళిపోయిన ఒక డీల్ కుదుర్చుకున్నాను. ఆ డీల్ కూడా చెప్తా చూడండి.
ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం. గుర్తుందా మీకు? ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం ఏం చెప్పాడు? సో ఇక్కడ ఏంటి, ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ని, ఆనందగజపతిరావు ఫ్రెంచ్ని ఓడించేశారు కాబట్టి సలాబత్ జంగ్ వచ్చేసి ఏంటి, ఎలాగైనా సరే వీళ్ళకి హెల్ప్ చేయాలి అంటే ఇంకా వేరే దారి లేక బ్రిటిష్ చేతిలో పెడతారనమాట. ఆ ట్రీటీ ద్వారా ఏంటి, ఫ్రెంచ్ని ఆంధ్ర నుంచి తరిమేశారు. సో అలాగే ఏంటంటే దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్టర్ కొందూరు బ్యాటిల్ తర్వాత ట్రీటీ ఆఫ్ మచిలీపట్నంలో చేశారు. కానీ ఆ సలాబత్ జంగ్ చనిపోయాడు. సో అలాగే ఆనందగజపతిరావు చనిపోయారు, మిగిలింది ఎవరు, బ్రిటిష్. సో కాకపోతే మన నిజాం అలీ ఖాన్ వచ్చేసి బ్రిటిష్కి ఫేవరబుల్ పర్సన్ కాదు. సో అందువల్ల ఏం చేస్తాడంటే ఈ నార్దర్న్ సర్కార్లు ఉంటారు చూసారా, వాళ్ళంతా కూడా అంతకుముందు బ్రిటిష్కి చెల్లిస్తున్న పన్నుని ఇతను ఏంటంటే ప్రెషరైజ్ చేశాడు. ఈ జమీందారులందరినీ బలవంతం చేసి మీరు నాకే కట్టాలి, ఆ కట్టే పన్ను పేరే పేష్ క్యాష్. సో పేష్ క్యాష్ 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 ట్యాక్స్, అంతేనా? సో డబ్బు. సో ఇక్కడ ఏంటంటే పేష్ క్యాష్ చేసిందంటే అతన్ని కట్టాలనేసి అతను స్ట్రిక్ట్గా వచ్చేసి ప్రెషరైజ్ చేశాడనమాట. సో ఎందుకు సార్ ఇలా చేశాడు అంటే ఏంటంటే హీఈస్ నాట్ అబైడింగ్ టు ద రూల్స్. అంతకుముందు ఫ్రెంచ్ బ్రిటిష్ ఈ గొడవల్లో సలాబత్ జంగ్ ఇన్వాల్వ్ అయ్యాడే కానీ నిజాం అలీ ఖాన్ కాదు కదా. సో అదొకటి. అలాగే ఏంటంటే ఇతను నార్దర్న్ సర్కార్ ప్రాంతంలో బ్రిటిష్ లేదయ్యా, మాకు మీ ముందున్న రాజు మాకు ఇచ్చాడు, సో అందువల్ల మేము ఈ ప్రాంతాన్ని చూసుకుంటాము, సో మాకు మీరు వదిలేయాలంటే అతను పట్టించుకోలేదు. హీ ఇగ్నోర్ ద ఇంగ్లీష్ అండ్ టుక్ ఆల్ ద నార్దర్న్ సర్కార్. ఈ నార్దర్న్ సర్కార్ ప్రాంతాలన్నింటినీ కూడా ఏంటంటే మన నిజాం అలీ ఏం చేశాడంటే తన ఆధిక్యంలో తీసుకుని జమీందారులను ప్రెషర్ పెట్టి మీరు డబ్బులు నాకే కట్టండి, నాతో డీల్ చేసుకోండి, బ్రిటిషర్స్ అంతా సంబంధమే లేదు, వాళ్ళని పట్టించుకోకండి అన్నాడు. సో నిజాం అలీ ఖాన్ ఫస్ట్ బ్రిటిషర్స్ని పట్టించుకోనే లేదు. అయినా ఇక్కడ డీల్ కుదిరింది, అన్ని కుదిరినా కానీ నిజాం అలీ ఖాన్కి అవసరమే లేదు. సో కాకపోతే 1764లో సమస్య అనేది వేరే లెక్క మారుతుంది. ఏంటంటే ఇక్కడ బెంగాల్లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది. అంతవరకు ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లస్సీ జరుగుతుంది. అప్పుడు అంత ప్రభావం లేదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభావం ఇండియా మీదే లేదు, అందువల్ల అంత పవర్ఫుల్ కూడా లేదు. సో అప్పుడు మనం కూడా చెప్పలేం. కానీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది ఏంటంటే ఒక అతిపెద్ద ప్రభావాన్ని సృష్టిస్తుంది ఇండియా పైన. ఎందుకంటే పూర్తిగా ముఘళ్ళు అప్పుడు ముఖ్యమైన రాజులు, ఇక ప్రాంతీయ రాజులు అవధ్, బెంగాలు, ఇలా సుల్తాన్లు ఉండేవాళ్ళు. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కసారిగా ముక్కుముడిగా పోయి ఓడిపోయారనమాట. ఎక్కడ, ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో ఒకవైపు బ్రిటిషర్స్ ఉన్నారు, ఇంకోవైపు ఎవరంటే బెంగాల్ మహారాజు ఉన్నారు, తర్వాత అవధ్ సుల్తాన్ ఉన్నారు, తర్వాత ముఘల్ సుల్తాన్ ఉన్నారు. ముఘల్ సుల్తానే షా ఆలం అనమాట. ఈ ముగ్గురు కలిసి వీళ్ళతో ఓడిపోతారు. ఎవరితో? బ్రిటిషర్తో ఓడిపోతారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా తలంచాల్సిందే. ఆ తలంచిన అగ్రిమెంట్ ఏంటంటే అలహాబాద్ ట్రీటీ అంటారు. సో 1765లో వచ్చేసి అలహాబాద్ ట్రీటీ చేశారు. కానీ ఎంతదా నిజాములు ఉన్నా ఎవరున్నా కానీ మొత్తానికి ఎప్పుడు కూడా ఇండియాలో పెద్ద అంటే ఎవరంటే ఈ చిన్న చిన్న సుల్తాన్, ప్రాంతీయ సుల్తాన్ ఉన్నా కానీ మెయిన్ సుల్తాన్ ఎవరంటే ముఘల్ సుల్తానే, అతనే షా ఆలం. కానీ ఆ షా ఆలమే బ్రిటిష్ చేతిలో ఓడిపోయాడు కదా బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో. ఇప్పుడు అలహాబాద్ ట్రీటీ అనేది సైన్ చేస్తారు. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా అలహాబాద్ ట్రీటీ సైన్ చేసినప్పుడు షా ఆలం వచ్చేసి ముఘల్ యొక్క మెయిన్ కింగ్. సో అతను కూడా ఆ ట్రీటీలో బ్రిటిష్కి ఇంకా ఓడిపోయాడు కదా, సో ఖచ్చితంగా ఫేస్ చేయాలి కాబట్టి అనుకూలమైన కొన్ని సైన్స్ చేసేటప్పుడు బ్రిటిష్ చెప్తుంది ఏంటి, అక్కడున్న లీడర్స్ వచ్చేసి అడుగుతారు ఏమని, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఒక సమస్య పోతుంది, అంతకుముందున్న రాజు మాకు రాసిచ్చాడు కానీ ఇతనేమో దాన్ని పాటించట్లేదు, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అంటే, అరే బాబు నేను చెప్తాలే, ఐ విల్ ఇన్ఫార్మ్ హిమ్ అనే విధంగా ఏంటంటే మన షా ఆలం ఏం చెప్తారంటే, ఓకే బ్రిటిషర్స్ గారు నేను నిజాం అలీ ఖాన్తో మాట్లాడి ఏం చెప్తానంటే మీ నార్దర్న్ సర్కార్ని బ్రిటిషర్స్కి అందజేయమంటారని చెప్తారు. కాకపోతే ఈ ప్రామిస్ ఎవరు చేస్తారు? షా ఆలం, ముఘల్ యొక్క రారాజైన షా ఆలం వచ్చేసి బ్రిటిషర్స్ చెప్తారు ఈ నార్దర్న్ సర్కార్ ప్రాంతాలను మీకు అందిస్తాము అనేసి. కానీ ట్విస్ట్ ఏంటంటే నిజాం అలీ అతన్ని కూడా పట్టించుకోడు. నిజాం అలీ ఏం చేస్తాడు, అతన్ని కూడా అసలు ఇగ్నోర్ చేస్తాడు. కానీ ఇప్పుడు బ్రిటిషర్స్ ఇక్కడ ఇగ్నోరే కానీ గొడవలు పడేంత సమస్య లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని బ్రిటిష్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు 1764 యుద్ధం తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత బ్రిటిష్కి ఒక అనుకూలమైన పరిస్థితి మొదలైంది. ఏంటి ఆ అనుకూలమైన పరిస్థితి ఏంటంటే ఇండియా మొత్తం మీద వాళ్ళకు ఒక పట్టు దొరికింది. కలకత్తాలో వాళ్ళ యొక్క మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్ అని వాళ్ళు స్థాపించుకున్నారు. వాళ్ళను తలదన్నేవాడు ఎవడూ లేడు అనే పరిస్థితికి వచ్చేసింది. ఒకవైపు ముందే పోర్చుగీస్ వెళ్ళిపోయారు, డచ్ వెళ్ళిపోయారు, తర్వాత వన్డీ వాష్ కింద మన ఫ్రెంచ్ను వాష్ చేసి పంపించారు. సో ఇప్పుడు మొత్తం మెయిన్ యూరోపియన్ ఎనిమీస్ అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఏంటి, లోకల్ ఎనిమీస్. అంటే ఏంటి, లోకల్ రీజియన్ కింగ్డమ్స్. వాళ్ళు కూడా ఏంటి ఖచ్చితంగా ఏంటంటే సబ్సిడరీ అలయన్స్ సైన్ చేశారు కదండి. సారీ, సబ్సిడరీ తర్వాత వస్తుంది అది కాదు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళంతా కూడా వీళ్ళకి అనుకూలంగా మారిపోతున్నారా, ఇంటర్నల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. బ్రిటిష్ ఒక్కటే కదా ట్రేడింగ్ చేసేది, డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది కదా. సో అందువల్ల తెలివిగా అనేది ఇక్కడ డిప్లొమసీ అనేది ప్లే చేస్తారండి. సో బ్రిటిష్ ఇక్కడ నుంచి ప్లే చేసేదంట కదా వారికన్నా కానీ డిప్లొమసీ. ఆ డిప్లొమసీనే మనం ఏంటంటే సబ్సిడరీ అలయన్స్ అంటాము, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటాము. ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీలో చాలా చక్కగా మీరు చదువుతారు. ఇక్కడ కూడా మీకు అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది అనమాట.
సో ఈ డిప్లొమసీ అనే ఆయుధాన్ని తీసుకున్న బ్రిటిషు ఏం చేస్తుంది, ఆ డిప్లొమసీ అంటే వాళ్ళ తరపు నుంచి మాట్లాడడానికి కావాలి కదా. అప్పుడు మచిలీపట్నంలో ఒక ప్రముఖమైన ఒక బ్రాహ్మణ వ్యక్తి ఉండేవాడు, అతని పేరే కాండ్రేగుల జోగి పంతులు. కాండ్రేగుల జోగి పంతులు గారు చాలా ఫేమస్ ఇన్ ఏపీ హిస్టరీలో మనం కొందరిని గుర్తుపెట్టుకోవాలి, అందులో ఇతను ఒకటి. ఎందుకంటే ఈజ్ వెరీ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్, బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్, ట్రాన్స్లేటర్. సో అందువల్ల ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకు ట్రాన్స్లేటర్గా అనేది వర్క్ చేస్తున్నాడు. కానీ అతన్ని పిలిచి మీరు ఒకసారి నిజాముల దగ్గర వెళ్ళండి, ఎందుకంటే నిజాముల దగ్గర నిజాముల యొక్క ఆస్థానం ఉంటుంది చూసారా. సో వాళ్ళ యొక్క దర్బార్లో ఏంటంటే ఇతనుకు చాలా మర్యాద ఉండేది. సో ఇతను పంపిస్తే ఇతను చెప్పిన మాటను వింటారు, అవునా కదా. ఎందుకంటే అంతకుముందు ఒక రాజు ఉన్నాడు సలబజ్జంగా, ఆ రాజు ఇచ్చిన మాటల్ని ఈ నిజాములు పాటించట్లేదు. అరే బాబు పాటించండి అని చెప్పడానికే కదా. సో అందులో డిప్లొమసీ చాలా యుద్ధం ఎందుకు, అందుకే డిప్లొమసీగా బ్రిటిష్ ఏం చేశారు అంటే కాండ్రేగుల జోగి పంతులను సెండ్ చేస్తారు. ఈ కాండ్రేగుల జోగి పంతులు ఏంటో ఒక ట్రాన్స్లేటరు, అలాగే ఏంటంటే ఒక బ్రాహ్మణ్ కూడా. సో అలాగే అతనికి నిజాముల దగ్గర అతీతమైన రెస్పెక్ట్ ఉండేది, చాలా మర్యాద ఉండేది. సో ఎప్పుడైతే ఇతనికి తనకంటూ ఒక పేరు ప్రఖ్యాత మర్యాద ఉందో అప్పుడు నిజాముల ఏంటి అతన్ని బాగా వెల్కమ్ చేసి అతని దర్బార్లో ఉంచుకుంటారనమాట. అప్పుడు ఇంటర్నల్ పాలిటిక్స్ అన్నిటి గురించి కూడా అతను ఇన్వాల్వ్ అవుతారు. సో రాజు దగ్గర సలహాదారులుగా కొన్ని హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. కానీ బ్రిటిష్ పంపించిన వ్యక్తి కాబట్టి బ్రిటిష్కి అనుకూలమైన సలహాలే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కానీ అతను ఎప్పుడూ రెస్పెక్టబుల్ కాబట్టి అతను ఆస్థానంలో ఉంచుతారనమాట. సో ఇక్కడ ఏంటంటే అదే సమయంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. నిజాములు ఉన్నారు చూసారా, నిజాముల దగ్గర డబ్బులు లేవండి. ఎందుకంటే వ్యాపారం చేసేది కంపెనీ కాబట్టి చాలా వరకు కంపెనీ మనీ ఫుల్ఫిల్డ్గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వచ్చేసి నిజాముల దగ్గర సరిగా డబ్బులు లేక అక్కడున్న సైన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ముఖ్యంగా ఈ నార్దర్న్ సర్కార్ ప్రాంతాల్లో నిజాముల యొక్క ఆస్థానమైన మెయిన్ హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాద్ నుంచి దూరంగా ఉన్నాయి కాబట్టి అక్కడికి డబ్బులు కానీ ఇక్కడ ఆర్మీ మెయింటెనెన్స్ కానీ కష్టం అవుతుంది. అప్పుడు ఈ నార్దర్న్ సర్కార్ ప్రాంతానికి చెందిన ఒక చిన్నపాటి ఆర్మీ ఉండేది. ఆ ఆర్మీ ఏంటంటే తిరుగుబాటు చేసి నిజాం కింద ఒక బాంబు పెట్టినారు. ఏం చేసినారు, తిరుగుబాటు అంటే చిన్న తిరుగుబాటు కాదు, నిజాం కింద బాంబు పెట్టారు. ఎప్పుడు కారులో పోతా అంటే నిజాం కింద బాంబు పెట్టారు. నిజామే ఉలిక్కి పడ్డాడు, ఓరు నాయనో వీళ్ళని ఏదో ఇగ్నోర్ చేస్తుంటే మనకి ఎప్పుడైనా కానీ బయట నుంచి సమస్యతో ఓకే, మన వాళ్ళే సమస్య అంటే చాలా డేంజరస్ కదా. అదే అక్కడ జరిగింది. ఇప్పుడు ఏంటంటే సోల్జర్స్కి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎత్తి తీసుకొచ్చి బాంబు పెట్టారు. మంచి టైం బతికిపోయాడు. కాకపోతే ఆ టైం సలహాదారుడు మనవాడు ఉన్నాడు కదండి. సో ఎవరు, సో కాల్డ్ మన యొక్క కాండ్రేగుల జోగి పంతులు గారు. సో ఏం జరిగింది, నిజాం ఆర్మీ ఇన్ గొల్లపూడి రిబల్డ్ అండ్ నో శాలరీస్ గివెన్. వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వాలి. మళ్ళీ బాంబు పెట్టిందంటే ఇక్కడ రాయలేనండి, అందుకనే మీకు చెప్తున్నాను అనుకుని. ఈ గొల్లపూడికి చెందిన ఈ వాళ్ళ నిజాములకు చెందిన వాళ్ళ సొంత ఆర్మీ అంటే తిరుగుబాటు చేసింది. సో ఇప్పుడు తిరుగుబాటు చేసిన ఆర్మీని నచ్చజెప్పాలి, వీళ్ళతో ఏదన్నా సంధి కుదుర్చుకోవాలి, కానీ డబ్బులు లేవు. ఎవరికి, నిజాం అనే వాళ్ళు చాలా వరకు లాస్లో ఉన్నారు. సో లాస్ట్లో ఉన్నప్పుడు ఈ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తున్నాం మనము. ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ నార్దర్న్ సర్కార్ని ఎలా వాళ్ళలో విలీనం చేసుకున్నాం. అప్పుడు మన మంచి అడ్వైజర్గా ఉన్నారు కానీ ఎవరు, మన కాండ్రేగుల గారు నిజాం రాజుకి, సార్ మీరు ఏమనుకుంటే నేను ఒక విషయం చెప్తాను, ఈ సోల్జర్ సమస్యకు ఒక సొల్యూషన్ ఉంది సార్. మీరు డబ్బు అయితే మన ఆస్థానంలో లేదు, మీరు ఇవ్వలేరు, కానీ ఇంకొక ఐడియా బాగుంది. మీరు ఈ ప్రాంతాన్ని మీరు బ్రిటిష్కి ఇచ్చారే అనుకోండి, వాళ్ళ ఆర్మీ తెస్తారు, వాళ్ళు శాలరీలు ఇస్తారు, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఇది మాత్రమే కాకుండా ఈ ప్రాంతాన్ని మీరు బ్రిటిష్కి ఇస్తారంటే వాళ్ళు ఎదురుగా మీకు కూడా డబ్బులు ఇస్తారు కదా, అవునా కదా. సో కొంత డబ్బులు అడగండి, కొన్ని లక్షలు ఇవ్వమనండి, ఆ ప్రాంతం అంతా మీకే ఇచ్చేస్తాము, కాకపోతే మాకు డబ్బులు ఇవ్వమనండి. అప్పుడు కష్టాల్లో ఉన్న నిజాములకి డబ్బులు వస్తాయి, ఆర్మీ సమస్య తీరిపోద్ది, ఆ ప్రాంతం కూడా ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఇది ఎవరు చెప్తారు, కాండ్రేగుల గారు. సో వీరి చెప్పిన ఐడియాని ఇదేదో బాగుంది, అసలే కరువులో ఉన్నాము, సో ఆ ప్రాంతాన్ని ఎలాగో మనం మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది, బ్రిటిషర్స్కి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు మనకి, ఇదేదో బాగానే ఉంది డీల్ అనుకుంటారు. సో ఆ డీల్ బాగుంది కాబట్టి కాండ్రేగుల గారు అడ్వైస్ ఏంటి, నిజామ్స్ టు లీజ్ ద నార్దర్న్ సర్కార్ ప్రాంతాన్ని లీజ్కి ఇవ్వమంటారు. ఎవరికి, బ్రిటిష్కి ఇవ్వమంటారు. సుమారుగా 15 లక్షలు సంవత్సరానికి 15 లక్షలు ఇవ్వడం. అది మాత్రమే కాకుండా ప్రొటెక్షన్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఆర్మీ మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ ప్రొటెక్షన్ కూడా మన నిజాంలు అడుగుతారనమాట. ఇది కూడా బాగుంది. సో వెంటనే ఏంటంటే 1766లో ఏం చేశారంటే ఫస్ట్ టైం, సో వీళ్ళిద్దరి మధ్య ఒక అఫీషియల్గా ఏంటంటే ఒక ట్రీటీ, ఫస్ట్ టైం ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం మనం చూసాము. ఆ ట్రీటీ అదే ఇది ఫస్ట్ కాదు, బట్ జస్ట్ ఏంటంటే ఇక నిజాం అలీకి మన బ్రిటిష్కి మధ్య ఈ ఫస్ట్ టైం. ఎందుకంటే బ్రిటిష్కి ఒక రకంగా ఏంటంటే సబ్సైడ్ అయ్యే ట్రీటీ ఇది. ఎందుకంటే ఈ ట్రీటీ తర్వాతనే అంటే వాళ్ళు అమాంతం వాళ్ళ చేతిలో పెట్టినట్టు అనమాట. సో ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ ఏం చెప్పారు, విల్ ప్రొటెక్ట్ ద నిజామ్స్ 15 lakhs per year. అంటే సంవత్సరానికి మేము 15 లక్షలు కడతాము,
కాకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మాకు అప్పచెప్పాలి. అప్పుడు ఈ నిజాములు ఏం చెప్తారంటే మొత్తం ప్రాంతాలంతా అప్పచెప్పేంత మన వల్ల కాదు, ఎందుకంటే నిజాములకు అనుకూలమైన వేరే వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు బసాలత్ బ్రదర్ అనే అతను ఉంటాడు. అతను గుంటూరుని పరిపాలిస్తున్నాడు. అతను ఒప్పుకోకపోయే కలిగి నిజాములు కూడా వద్దులే, అతను డిస్టర్బ్ చేయదు మా దోస్తు గారు, సో డిస్టర్బ్ చేయొద్దు అంటారు. అందువలన ఏంటంటే గుంటూరు తప్ప, సో గుంటూరు విల్ బీ గివన్ ఆఫ్టర్ ద బసాలత్ బ్రదర్స్ డెత్. ఈ బసాలత్ బ్రదర్స్ ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ ప్రాంతాన్ని, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కాలం కథమైన తర్వాత కావాలంటే మీకు ఇస్తాము, ప్రస్తుతానికైతే వాళ్ళను మీకు హ్యాండ్ ఓవర్ చేయలేమని చెప్పారు. మరి ఈ బ్రిటిషర్స్కి ఏమి హ్యాండ్ ఓవర్ చేశారంటే ఈ 4 ప్రాంతాలు నార్దర్న్ సర్కార్కి చెందిన, ఇక్కడ చూసినా కదా చికోలే, తర్వాత ఏంటి ఇక్కడ చూసినా రాజమండ్రి, తర్వాత ఏలూరు, నెక్స్ట్ ఏంటి కొండపల్లి, ఈ 4 ప్రాంతాలను ఏంటంటే బ్రిటిష్కి అప్పచెప్తారనమాట. కాకపోతే కాలంతో పాటు అందరూ మరణిస్తారు కదండి. సో అదేవిధంగా ఈ బసాలత్ బ్రదర్ ఎవరు పరిపాలిస్తున్నారో 1782 అంతా కూడా వాళ్ళు మరణిస్తారు. వాళ్ళు మరణించిన తర్వాత 1788 అంతా కూడా ఏమవుతుందంటే బ్రిటిష్ వాళ్ళు మొత్తం నార్దర్న్ సర్కార్ అంటే గుంటూరుని కూడా ఆక్యుపై చేస్తారు. దీని ద్వారా ఏంటంటే నార్దర్న్ సర్కార్ ప్రాంతాలంతా కూడా బ్రిటిష్ ఆధిక్యంలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు బ్రిటిషర్స్, 15 lakhs అనేది ఇస్తున్నారు. అది కూడా ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే యుద్ధ సమయాల్లో 15 lakhs, ఏది యుద్ధం లేదు అవసరం లేదు మిలిటరీ ఏమి స్టాగ్నేషన్లో ఉందంటే 9 lakhs per annum అనేది ఉంటుంది. అవన్నీ మనం 9-15 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అందులో 15 lakhs అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మొత్తానికి ఏమైందంటే బ్రిటిషర్స్కి ప్రాంతం నార్దర్న్ సర్కార్స్ అనేది బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది 1788 అంతా కూడా. సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లాస్ట్లో రాస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఈ ప్రాంతం, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నార్దర్న్ సర్కార్ ప్రాంతం అనేది బ్రిటిష్ కంట్రోల్కి, సో ఇంతవరకు ఏంటి నిజాం టెరిటరీలో ఉన్నది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో మీకు అర్థమైంది కండి, చాలా సింపుల్ క్లియర్ అండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం నార్దర్న్ సర్కార్ కథ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కథలోకి వస్తాము. దట్ ఈస్ అవర్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్. ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ని ఏంటంటే రాయలసీమ అంటాం. ఈ రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ కంట్రోల్లోకి ఎలా వచ్చింది, ఎలా వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని వచ్చేసి విలీనం చేసుకున్నారు అనేది మనం చూద్దాం. సో ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్లో ఏవేవి వస్తాయి ఒరిజినల్గా వచ్చేసి అంటే అవి కడప, తర్వాత కర్నూలు, తర్వాత అనంతపూరు, తర్వాత బెల్లారి. సో ఈ 4 ప్రాంతాలు కడప, కర్నూలు, అనంతపూర్, బెల్లారి, వీటిని ఏంటంటే యాక్చువల్గా సీడెడ్ డిస్ట్రిక్ట్స్గా అనేది చెప్తారనమాట. దీన్నే కాలంతో పాటు ఏంటంటే రాయలసీమగా పిలువబడింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ రాయలసీమ చెప్తున్నామే ఎవరు సార్ ఈ పేరుని తెచ్చారు, రావాలి కదా డౌట్, రాకపోతే నేను చెప్తాగా. సో ఇక్కడ రాయలసీమ అనే పేరు ఎలా మొట్టమొదటిసారిగా వచ్చిందంటే నల్గొండ మహాసభ జరుగుతుందండి. ఎప్పుడంటే 1928లో ఈ నల్గొండ మహాసభ అనేది 1928లో జరుగుతుంది. ఆ నల్గొండ మహాసభకి హెడ్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉంటారు. ఆ మహాసభ జరిగేటప్పుడు 1928లో మొట్టమొదటిసారిగా గడిచర్ల సర్వోత్తమరావు గారు. సో గడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఎప్పుడైనా కానీ కొన్నిసార్లు నేను క్లాస్ చెప్పేటప్పుడు తెలుగు పదాలు తడబడే అవకాశాలు అనేది ఉన్నాయండి, ఓకేనా. ఎందుకంటే మనం ఎక్కువగా ఇంగ్లీష్ క్లాసు, ఇంగ్లీష్లోని ఇంటరాక్షన్ ఇవే ఎక్కువగా పరిగెడుతూ ఉంటాయి కాబట్టి అచ్చ తెలుగులో కానీ తెలుగు పదజాలంలో కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నేను ఏది గ్యారంటీ ఇవ్వాలండి. కానీ నా తెలుగు మీకు చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఐఎమ్ బెటర్ అండ్ వెల్ అండ్ గుడ్ అండ్ దిస్ తెలుగు అండ్ ఎందుకంటే మనం మాట్లాడే భాష, మనం పుట్టి పెరిగిన భాష ఇదేనండి. అందువల్ల ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్ అనమాట. దానికి మించి ఏదైనా మిస్టేక్ చేస్తే డోంట్ వరీ, యూ కెన్ అడ్జస్ట్ అనమాట. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ గడిచర్ల హరిసర్వోత్తమరావు గారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాన్ని ఇంతవరకు సీడెడ్ డిస్టిక్ అంటే అది ఏందబ్బా సీడెడ్ డిస్టిక్ ఎలాగంతా అంటే సరికాదు, మనం మంచి పేరు పెడదాం అనేసి పెట్టిందే రాయలసీమ. సో అలా రాయలసీమ అనే పేరు వచ్చేసి వచ్చిందనమాట. ఆ కృష్ణదేవరాయలు వీళ్ళున్నారు చూసారా, అప్పుడు పరిపాలన ఉంది కదా, ఆ పేరిట రాయలసీమగా పెట్టారనమాట. సో ఇలా వచ్చింది రాయలసీమ. నేనేమి ఎక్కువ డెప్త్ వెళ్ళట్లేదు, బట్ ఓవర్ వ్యూగా చూసుకున్నాం. ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ యొక్క కథ ఏంటో చూద్దాం. సో అది చూడండి, ఈ మైసూరు, బెల్లారి చూడండి, మైసూరు పక్కన బెల్లారి, కర్నూలు, అలాగే అనంతపూరు, కడప, చిత్తూరు చూసారా, ఈ భాగాన్నే మనం ఏంటంటే చిత్తూరు అంటే పూర్తి చిత్తూరు కాదు, కొద్దిగా వెస్టర్న్ సైడ్ అనంతపూర్ దగ్గర ఉన్న ప్రాంతం మాత్రమే అనమాట. సో వీటిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్గా అనేది చెప్పబడుతూ ఉంటుంది. వీటి రాయలసీమ చరిత్ర అనేది ఒక సింపుల్ ఇమేజ్ యాడ్ చేశాను, పక్కన పెడదాము. అది మళ్ళీ మీరు అంటే ఫర్దర్ క్లాస్లో మీరు చదవచ్చు. కాకపోతే ఈ కంటెంట్ నేను చెప్పేసాను అనుకున్నాను, చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. ఇది కొద్దిగా టైం పట్టే కంటెంటే, కాకపోతే మీకు తెలుసుకోవాల్సిన కంటెంట్ అనమాట. ఇప్పుడు ఈ రాయలసీమ చరిత్ర గురించి మనం చూడబోతున్నాం. ఈ రాయలసీమ బ్రిటిషర్స్ చేజిక్కించుకోవడానికి ముందు వరకు ఎవరిచే పరిపాలించబడింది, ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది ఒక టైం లైన్ అని చెప్పొచ్చు, లేదంటే ఫ్లో అని చెప్పొచ్చు. మీకు చక్కగా అర్థమవుతుంది. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్.
మీరు రాయలసీమ స్టూడెంట్స్ అయి ఉంటే ఓ లైక్ వేసుకోండి, ఓ కమెంట్ కొట్టండి, హాయ్ చెప్పండి, ఎందుకంటే మంది కూడా రాయలసీమే కదా. సో నేను పుట్టి పెరిగినంత కూడా రాయలసీమ అండి. సో అందువల్ల ఏంటంటే చిత్తూరు మంది. సో అందువల్ల ఏంటంటే మీరు కూడా చిత్తూరు కానీ, ఇప్పుడు తిరుపతి డిస్టిక్ అయిపోయింది మేము ఉన్న ప్రాంతం. సో ఇది కాకపోయినా ఏదైనా కానీ యూ క్యాన్ కమెంట్ అనమాట. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి, తెలుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 1565 వరకు, 1565 వరకు, మళ్ళీ ఏన్షియంట్ ఇండియా గలట్లా జస్ట్ ఒక మోడర్న్ ఇండియా టైంలోనే చూస్తున్నాం. ఇది విజయనగర సామ్రాజ్యం కింద వచ్చిందనమాట. విజయనగర కింగ్డమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క పరిపాలన అండర్లో ఉండిందనమాట. వాళ్ళ యొక్క పరిపాలన అండర్లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం, అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే అక్కడ సమస్య ఎక్కడ మొదలైందంటే 1565 వరకు. ఎందుకంటే 1565లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది, అదే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అనేది ఏంటంటే చాలా ఒక సాడ్ ఇన్సిడెంట్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే ఆ టైంలో వచ్చేసి అక్కడ పరిపాలిస్తున్న వచ్చేసి పెమ్మసాని నాయకులు వచ్చేసి అక్కడ పరిపాలిస్తూ వచ్చారు. తర్వాత ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఎప్పుడైతే మన విజయనగర ఎంపైర్ అనేది డౌన్ అయిపోతుందో, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరుగుతుందో, తర్వాత గోల్కొండ సుల్తాన్లు ఉంటారు చూసారా, వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే గోల్కొండ సుల్తాన్ అండర్లో ఉన్నా కానీ గోల్కొండ సుల్తాన్లు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు కరువు ప్రాంతాలు, ఎండలు అన్నీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, అలాగే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టఫ్గా ఉన్న ప్రాంతం, అలాగే వాళ్ళ యొక్క సెంటర్ అంటే వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన నుంచి మెయిన్ హెడ్ క్వార్టర్ నుంచి చాలా దూరంగా ఉంది. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉండడం వలన ఆ ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడం కానీ వాళ్ళు చేజిక్కించుకోవడం కానీ చాలా కఠినంగా అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ అనేది తగ్గిపోయింది. అలాగే దాని తర్వాత ముఘళ్ళు కొంతమంది అటాక్ చేయడానికి వచ్చిన తర్వాత అంటే ఈ ప్రాంతం అంతా కూడా ముఘల్కి చెందిన చిన్నపాటి బాద్షాస్ అంటారు, ముఘల్ బాద్షాస్, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉండడం. ఈ బాద్షాలు అనేవాళ్ళంటే చాలా వరకు వెరీ మైనర్ ఇంపార్టెంట్ పీపుల్, అంత చెప్పుకోదగిన పేరు వాళ్ళు కాదు. కాకపోతే ఔరంగజేబ్ చనిపోతాడు. ఔరంగజేబ్ అప్పుడే చాలా వరకు తన రాజ్యం అనేది సౌత్ వరకు వస్తుంది. అప్పుడే ఈ ముఘల్ బాద్షాలు ఈ మనం చూస్తున్న ఈ సీడెడ్ డిస్టిక్ రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. కాకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఔరంగజేబు పరిపాలన ఎండ్ అయిన తర్వాత మన ఆంధ్ర మొత్తం కూడా ఏంటంటే నిజాం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది కండి. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత నిజాం చేతిలోకి వెళ్ళిపోతుంది కూడా, ఈ ప్రాంతం కూడా నిజాం చేతిలోకి వెళ్తుంది. మళ్ళీ నిజాములకి ఏంటంటే ఈ టెరిటరీ అనేది చాలా వరకు టఫ్ అనమాట. సో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా అనేది ఉండలేకపోయింది, అంత బాండింగ్ అనేది లేదు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ ప్రాంతం చాలా వరకు అంటే ఇండిపెండెంట్ కింగ్స్ అంటే స్వతంత్ర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతనే కంట్రోల్ చేయబడుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు, కడప, అదోని, వీళ్ళందరికీ ఏంటంటే సపరేట్గా ఇండిపెండెంట్ నవాబులు ఉండేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఈ ప్రాంతంలో ఇంకోటి ఏంటంటే పాలెగారులు. సో ఏంటి మన విజయనగర ఎంపైర్ టైం నుంచి అక్కడి నుంచి ఉంటున్న పాలెగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే డీఫాక్టో ల్యాండ్ లార్డ్స్గా ఉంటూ ట్యాక్స్ కలెక్షన్ కానీ ఆ ట్యాక్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసి ఆ ప్రాంతాన్ని మైనర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటూ వచ్చారన్నమాట. ఏ రాజు యొక్క ప్రభావం అనేది అత్యధికంగా లేని ప్రాంతంగా అనేది ఈ యొక్క ప్రాంతం ఉంది. కానీ ఎప్పుడైతే ఇది వేరే లెక్క మారుతుంది ఏంటంటే కొద్ది కొద్దిగా ప్రాంతీయ రాజ్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ మరాఠాస్ పవర్ఫుల్ అవ్వడం కానీ, మైసూర్ స్టేట్ పవర్ఫుల్ అవ్వడం కానీ, వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పవర్ఫుల్ అనేది అవుతూ వచ్చారు. అప్పుడు వీళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఈ మరాఠాస్ అనే వాళ్ళు ఎప్పుడైతే పవర్ఫుల్ అయ్యారో వాళ్ళంతా కూడా ఈ ప్రాంతాన్ని అటాక్ చేసి ఈ రీజియన్లో ఉంటున్న ఎవరైతే పాలెగారు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా చౌత్ అనేది కలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఒకరితో యుద్ధం చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు మన యొక్క మరాఠాసు. ఆ ట్యాక్స్ని చౌత్ అని అంటారు. ఆ చౌత్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళంటే ఈ యొక్క పాలెగారి దగ్గర నుంచి మరాఠాస్ కలెక్ట్ చేస్తారు. కానీ పరిపాలన అయితే ఇండిపెండెంట్గా పాలెగారులే చేసుకున్నారు. కానీ వాళ్ళు అంత పన్ను వచ్చేసి మరాఠాస్కు చెల్లించారు, ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేసి గెలిచారు కదా అందుకని. కాకపోతే 18వ శతాబ్దం వచ్చే టైంకి ఈ ప్రాంతం అంతా కూడా అంటే మళ్ళీ మైసూర్ స్టేట్ అనేది పవర్ఫుల్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఈ మైసూర్ స్టేట్లో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అంటే ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి పూర్తిగా విలీనం చేసుకున్నారనమాట. సో ఇప్పుడు ఈ ప్రాంతం, ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనే ప్రస్తుత ప్రాంతం ఏదైతే ఉంటుందో అది బాగా ఆలోచించంటే నిజాం చేతిలో ఉండింది. తర్వాత ఇండిపెండెంట్ రూలర్స్ అంటే వాళ్ళ యొక్క ప్రభావం తక్కువగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా లేదు. అందువల్ల ఏంటంటే మరాఠాలు కానీ ఇండిపెండెంట్ రూలర్స్ కానీ వీళ్ళే ఉన్నారనమాట. మరాఠాలు కూడా దాన్ని విలీనం చేయలేదు, కానీ వాళ్ళు ట్యాక్స్ అనేది పాలెగారుల దగ్గర కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అదే చౌత్ అనేది కలెక్ట్ చేసుకునే వాళ్ళ దాంట్లో ట్యాక్స్ని చౌత్ అంటారనమాట. సో ఇలా కలెక్ట్ చేసుకుంటూ నడిచేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరి ప్రభావం అంత స్ట్రాంగ్గా లేదు, కానీ హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళది ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. కాకపోతే ఈ సమయంలోనే బ్రిటిషర్స్కి అలాగే మన మైసూర్ స్టేట్కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ వారు, సెకండ్ వార్కి ఈ మన ప్రాంతానికి సంబంధం లేదు.
కానీ థర్డ్ వారికి ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్కి సంబంధం ఉంది కాబట్టి దాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం అనమాట. సో మైసూర్ యుద్ధాల గురించి నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మన ఆంధ్రాలో ఉంటున్న ఈ యొక్క రాయలసీమ ప్రాంతం గురించి చెప్తున్నాను కాబట్టి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను మైసూర్ వార్లోకి ఎక్కువ వెళ్ళను, కానీ మన ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్లోనే ఎక్కువ డిస్కస్ చేస్తాను అనమాట. సో ఇది ఇండియన్ హిస్టరీ అంటే వేరేలా మాట్లాడతాం, ఏపీ హిస్టరీ అన్నప్పుడు ప్రత్యేకంగా దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎక్కువగా చూస్తున్నాం. అలా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ మైసూర్ యుద్ధం ఎందుకు జరిగిందంటే ముఖ్యంగా టిప్పు సుల్తాన్ అండి. సో ఆ కాలంలో ఏంటంటే ఆ టైంలో టిప్పు సుల్తాన్ గారు ఫ్రెంచు, అరబ్, పర్షియా వీళ్ళందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండేవాడు. ఎప్పుడైతే ఈ టిప్పు సుల్తాన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో అప్పుడు ఎవరికి టెన్షన్ వస్తుంది? బ్రిటిషర్స్కి. ఎందుకంటే బ్రిటిషర్స్ తరిమేసిన వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఆల్రెడీ బ్రిటిషర్స్ ఒక వండివాషి ఇవన్నీ తర్వాత ఏంటంటే భయంకరంగా అటాక్ చేసి ఫ్రెంచ్ని భయంకరంగా తరిమేశారు. అప్పుడు ఫ్రాన్స్లో నెపోలియన్ బొనపార్టే ఉన్నారు. అంటే అతను ఒక సింహస్వప్నం, యూరోపియన్లు అందరికీ సింహస్వప్నం, బ్రిటిష్ వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అలాంటి అతనితో వచ్చేసి మన టిప్పు సుల్తాన్ వచ్చేసి కనెక్టివిటీ, ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. సో అందువల్ల ఇది భయం వేసింది బ్రిటిష్కి. సో అందువల్ల ఇతను ఎలాగైనా హతమార్చాలని ఫిక్స్ అయ్యారు. ఇదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే నేను ముందు రీజనల్ మ్యాప్ మీకు చెప్పుకుంటాను. సదర్న్ మోస్ట్ సౌత్ వెస్ట్ పార్ట్ అంటే కేరళలో సౌత్ సైడ్ వచ్చేసి ట్రావంకూర్ అనేది ఉంటుంది. ట్రావంకూర్ మొట్టమొదటిసారి నుంచి ఆ రాజులు అనేవాళ్ళు ట్రావంకూర్ రాజులు వచ్చేసి మన ఇంగ్లీష్ వాళ్ళకు వచ్చేసి చాలా ఫేవరబుల్ అనమాట. అంటే ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలమైన ఒక రాజులు. కానీ అనుకూలమైన రాజులను మన టిప్పు సుల్తాన్ అటాక్ చేస్తాడు. ఇదే ఒక సెట్ బ్యాక్ అండి. దీని వెనక పెద్ద స్టోరీ ఉంది, ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి టైం కాదు కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దట్. బట్ ఇక్కడ చూడండి, ట్రావంకూర్ని అటాక్ చేస్తారు కదా బ్రిటిష్కి, అది ఒక పెద్ద 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 మైనస్. అదే సమయంలో ఇక్కడ ఒకటి మరాఠాలు వ్యాపిస్తూ వచ్చారు, ఒకవైపు మైసూరు వ్యాపిస్తూ వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా క్లాష్ అవుతారు. సో ఇక్కడ మరాఠాస్కి మన యొక్క మైసూర్ స్టేట్కి పడదు, నిజాములకి మైసూర్ స్టేట్కి పడదు, బ్రిటిష్కి మైసూర్ స్టేట్కి పడదు. మొత్తానికి ఏంటంటే ఈ హైదర్ అలీ టిప్పు సుల్తాన్ అంటే ఎవరికీ పడదు. చాలా పవర్ఫుల్ కింగ్స్ అవుతున్నారు, వాళ్ళ రాజ్యాలను అతను ఆక్రమిస్తున్నారు, చాలా ఫియర్స్ఫుల్గా ఉన్నారు. కాబట్టి ఇది అవకాశంగా మారింది. మైసూర్ స్టేట్ సెంటర్లో ఉంటుంది. ఇటువైపు మరాఠా, ఇటువైపు నిజాములు, ఇటువైపు ట్రావంకూర్ అందరూ ఎనిమీసే. ఇది అవకాశంగా ఎవరు ఉపయోగించుకుంటారు? బ్రిటిష్ అనమాట. సో అందులో మరాఠా వాళ్ళు కూడా ఏంటంటే బ్రిటిష్కి సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావంకూర్ని అటాక్ చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్గా ట్రావంకూర్ని సీజ్ చేస్తాడు. మన టిప్పు సుల్తాన్ గారు ఏం చేస్తారంటే ట్రావంకూర్కి ఎవరు వెళ్లకుండా, ఆహారం ఏమీ పోకుండా చాలా దుస్థితికి తీసుకొస్తారు. సో ఆహారం సరఫరా కూడా లేకుండా ఆపేస్తారు. కాబట్టి అప్పుడు మరాఠా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆహార సాయం అంటే ఫుడ్ అనేది సహాయం చేస్తారనమాట. వాళ్ళు పంపిస్తారు. మరి ఆకలితో చనిపోతే బాగుండదు కాబట్టి వాళ్ళు పంపిస్తారు. చాలా క్రూరంగా ఉన్నాడు ఇది అనేసి పంపిస్తారు. సో ఆ టైంలో బ్రిటిష్కి హెల్ప్ చేశారు కాబట్టి బ్రిటిష్ కూడా వీళ్ళ నుంచి కూడా ఫేవర్ తీసుకుందాం అనుకున్నారు. సో యుద్ధం విషయానికి వచ్చారంటే ఒకవైపు ఇంగ్లీషు, మరాఠా, నిజాములు వీళ్ళు ముగ్గురు ఒకటైన తర్వాత టిప్పు సుల్తాన్తో ఫైట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంగ్లీష్ తరపు నుంచి వచ్చేసి హెక్టర్ మున్రో ఫైట్ చేస్తారు. మొత్తానికి ఏంటంటే టిప్పు సుల్తాన్ని ఓడిస్తారు. ఓడించిన తర్వాత ఏంటంటే చూడండి, ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం అనేది సైన్ చేశారు. 1792లో ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం సైన్ చేశారు. ఈ ట్రీటీలో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ట్రావంకూర్ ప్రాంతం వచ్చేసి బ్రిటిష్కి ఇచ్చేస్తారు. మరాఠాల ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని మైసూర్ స్టేట్ వాళ్ళు తీసుకుంటారు కదా, అది మరాఠాస్ తీసేసుకుంటారు. మరి నిజాములు వాళ్ళ ప్రాంతాలు తీసుకోవాలి కదా. అలాంటప్పుడు రాయలసీమ ముందు నిజాముల చేతిలోనే కదా ఉండింది, అవునా? సో రాయలసీమ నిజాం చేతిలో ఉండింది, తర్వాత పాలెగారులు ఉన్నారు, తర్వాత ఏంటంటే మన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అంటే మైసూర్ స్టేట్ వాళ్ళు ఆక్రమించున్నారు. సో వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఎలాగో ఓడిపోయారు కాబట్టి ఆ సంతకం పెట్టేటప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారన్నమాట. అలా రాయలసీమ ఎవరికి ఇచ్చేస్తారంటే నిజాములకి ఇచ్చేస్తారు. సో మెల్లగా ఇప్పుడు ఏంటి రాయలసీమ స్టోరీ వచ్చిందా మనకి. ఇక్కడి నుంచి ఈ ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం ప్రకారం రాయలసీమ మళ్ళీ నిజాముల చేతికి అనేది వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత 4వ ఆంగ్లో మైసూర్ వార్ అనేది జరుగుతుంది 1799లో. ఈ 1799లో వచ్చేసి టిప్పు సుల్తాన్ని వచ్చేసి అప్పుడున్న బ్రిటిష్ గవర్నర్ అయిన వ్యాలెస్లీ వచ్చేసి చంపేస్తారు అనమాట. వ్యాలెస్లీ చంపేసిన తర్వాత సో చూడండి, అన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ నిజామ్స్ అండర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటి, ప్రతి ఒక్క సీడెడ్ డిస్ట్రిక్ట్ కూడా నిజాం చేతికి అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం జరుగుతుంది తర్వాత. ఇప్పుడేంటి 1799 కదా. సో 1799కి ముందు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది 1798లో. ఇది ఏంటంటే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఏంటంటే నిజాములకు ఒక థ్రెట్ ఉంటుందండి. ఇంతకుముందు మరాఠాసు, నిజాంసు, బ్రిటిషు కలిసి కదా మన మైసూర్ స్టేట్ని అటాక్ చేశారు. కానీ 4 ఏళ్ళలో కథ మారిపోతుంది. మరాఠాలు అనేవాళ్ళు నిజాములను అటాక్ చేస్తారు. ఈ మరాఠాసు నిజాంను అటాక్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నారు కదండి మరాఠాసు, వీళ్ళు నిజాములను అటాక్ చేస్తున్నారు. ఈ మైసూర్ స్టేట్ పవర్ఫుల్గా ఉంది, వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అవునా. మరి ట్రావంకూర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న ట్రావంకూర్ని మైసూర్ స్టేట్ వాళ్ళు అటాక్ చేస్తారు.
సో ఇవన్నీ సినారియో కాబట్టి వీళ్ళంతా కలిసి అటాక్ చేస్తారు థర్డ్ మైసూర్ వార్లో. ఫోర్త్ మైసూర్ వార్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మరాఠాస్ ఏమీ ఫేవర్ చేయరు, కానీ మరాఠాస్ ఏం చేస్తారంటే మరాఠాస్ నిజాం ప్రాంతాలను అటాక్ చేస్తారు. ఇప్పుడు 1798లో ఏం జరుగుతుందంటే ఈ యుద్ధం మైసూర్ యుద్ధానికి ముందు నిజాములకి ఫేస్ చేయలేరు అనమాట. వాళ్ళ దగ్గర ఆయుధం కానీ పవర్ కానీ ఏది ఉండదు. అలాంటప్పుడు నిజాములు ఏం అడుగుతారంటే బ్రిటిష్ వాళ్ళని హెల్ప్ అడుగుతారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, సరే ఈసారి బాగుంది కానీ ఇంతకు ముందంతా కథ వేరు, ఈసారి కథ వేరు. ఏం కథ వేరు అంటే మేము ఈసారి సబ్సిడరీ అలయన్స్ అని ఒక చట్టం తీసుకొచ్చాం, దాన్ని మీరు సైన్ చేయండి. మన ఇండియాలో మొట్టమొదటిసారిగా సబ్సిడరీ అలయన్స్ని సైన్ చేసేది ఎవరంటే నిజాములు. ఎలా సైన్ చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కదా, యుద్ధానికి వస్తున్నారు, ఎక్కడ ఒకవైపు మైసూర్ పవర్ఫుల్గా ఉంది, ఒకవైపు మరాఠా ఎలా మన ప్రాంతాన్ని తీసేసుకుంటారు భయంతో వాళ్ళంటే శరణు కోరినప్పుడు వీళ్ళంటే సబ్సిడరీ అలయన్స్ అని ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తారు. ఇందులో ఏంటంటే సింపుల్ అండి, బ్రిటిష్ వాళ్ళు ఆర్మీ ఇస్తారండి, బ్రిటిష్ వాళ్ళు ఆర్మీ ఇస్తారు, కానీ పేమెంట్ ఎవరు చేయాలా, వీళ్ళే నిజాంలే చేయాలి. ఓకే, కథ బాగుంది. ఆర్మీ ఇస్తారు, పేమెంట్ చేయాలి. తర్వాత రెసిడెంట్ ఒకతను ఉంటాడు. రెసిడెంట్ అంటే ఏంటంటే వాళ్ళ ఆస్థానంలో బ్రిటిష్కి చెందిన ఒకతను ఉంటాడు. అతని పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఏమీ నిర్ణయాలు తీసుకోలేరు కొన్ని విషయాల్లో. ముఖ్యంగా ఏంటంటే ఫారిన్ అఫైర్స్ విషయంలో, అంటే ఏ దేశంతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మేమే కంట్రోల్ చేస్తామని నిర్ణయిస్తారు. దాన్నే సబ్సిడరీ అలయన్స్ అంటారు. అవునా, ఇది ఒక రకమైన ట్రాప్ అనమాట. ఈ ట్రాప్లో ఫస్ట్ ఎవరు, నిజాములు పడిపోతారు. సో అందుకే ఏంటంటే ఈ సబ్సిడరీ అలయన్స్ ఏదైతే ఉంటుందో ఆ సబ్సిడరీ అలయన్స్ సైన్ చేసినప్పుడు చూడండి 1798లో నిజాముడ్ సైడ్ సబ్సిడరీ అలయన్స్. ఈ సబ్సిడరీ అలయన్స్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్రాంతాలు సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి చూసారా, అన్నిటినీ కూడా బ్రిటిష్ చేతిలో పెట్టేస్తారనమాట. సో బ్రిటిష్ చేతిలో పెట్టిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఎవరి కంట్రోల్లోకి వచ్చింది, బ్రిటిష్ కంట్రోల్. అంటే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం సబ్సిడరీ అలయన్స్ ద్వారా నిజాముల దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు నార్దర్న్ సిర్కార్స్ ఇంతకుముందు తీసుకున్నారా, మీకు అర్థమైందా? ఇప్పుడేంటి, సబ్సిడరీ అలయన్స్ ద్వారా బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే మిగిలింది ఏంటి, ఇప్పుడు సౌత్ కోస్టల్ అంటే చిత్తూరు, నెల్లూరు చూసారా, ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఆర్కాట్ రాజుల దగ్గర ఉంది. కానీ ఆర్కాట్ రాజులు ఎవరు, ఆల్రెడీ వాళ్ళంతా కూడా బ్రిటిష్కి అనుకూలమైన వాళ్ళే కదా. సో వాళ్ళంతా కూడా మెడ్రాస్ స్టేట్కి చెందిన వాళ్ళే కదా. సో అది 1802లో ఏంటంటే చిత్తూరు, నెల్లూరు ఇవంతా కూడా బ్రిటిష్ వచ్చేసి ఆర్కాట్ దగ్గర నుంచి తీసేసుకుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకి బానిసలే కాబట్టి త్రూ దట్ వాళ్ళు ఎలాగ వాళ్ళకి కావాల్సిన ప్రాంతాలు తీసుకుంటారు కాబట్టి సో ఆర్కాట్ దగ్గర నుంచి తీసుకుంటారు. మొత్తానికి ఇప్పుడు ఆంధ్ర అనేది ఏర్పడిపోయింది. ఎందుకని, ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మరి తెలంగాణ గురించి మాట్లాడలేదు అండి, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అన్నప్పుడు మనం వేరేలాగా చదువుతాము. ఇప్పుడు ఆంధ్ర గురించి చదువుతున్నాం కాబట్టి రాయలసీమ ప్రాంతము ఎలా వచ్చింది, తరువాత సౌత్ కోస్టల్ రీజియన్ ఎలా వచ్చింది, నార్దర్న్ సిర్కార్లు ఎలా బ్రిటిష్ చేతికి వచ్చింది, అర్థమైందా? ఇవన్నీ కూడా అర్థమైందంటే ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్ లాస్ట్లో చెప్తాను. సో అది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బ్రిటిష్ వచ్చేసి ప్రస్తుతం ఉన్న హోల్ ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారు అని తీసుకున్నారంటే ఫస్ట్ వచ్చేసి 1766లోనే నార్దర్న్ సిర్కార్ ప్రాంతాలను వాళ్ళు చేజిక్కించుకుంటారు. బికాస్ ఆఫ్ మన కాండ్రల ఆయన పేరు టక్క నాకు నోరు తిరగట్లేదే, ఒక సెకండ్ ఆగండి నేను చూసుకుంటాం. కాండ్రేగుల జోగి పంతులు, మనం తప్పు పలకూడదు కదా గొప్ప వాళ్ళ గురించి, అందుకే మళ్ళీ చూసుకున్నా. కాండ్రేగుల జోగి పంతులు గారు. సో అతను ద్వారా ఏంటి, ఒక డిప్లొమసీ ద్వారా ఏంటంటే నార్దర్న్ సిర్కార్ ప్రాంతాలను 1766లో తీసుకున్నారు. తర్వాత గుంటూరు వచ్చేసి ఇక్కడ బసాలత్ బ్రదర్స్ చనిపోయిన తర్వాత 1788 నాడు గుంటూరు బ్రిటిష్ చేతికి వచ్చింది. తర్వాత 1800 ఆ టైంలో వచ్చేసి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంతా కూడా ఏంటంటే వీళ్ళు చేజిక్కించుకుంటారనమాట బ్రిటిష్ వాళ్ళు. తర్వాత 1802 ఎందుకు 1800 అంటే 1798లో వచ్చేసి సబ్సిడరీ అలయన్స్ సైన్ చేస్తారు, కానీ తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకునేది 1800 టైంలో. తర్వాత 1802లో తీసుకున్నట్టే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలను వచ్చేసి ఆర్కాట్ దగ్గర నుంచి కూడా విలీనం చేసుకున్నారు. సో దిస్ ఇస్ ఇట్ అండి. సో ఇది ఇప్పటి వరకు మనం చూసిన బ్రిటిష్ వాళ్ళ యొక్క సో కాల్డ్ కన్సాలిడేషన్. తర్వాత ఏంటంటే బ్రిటిష్ అండర్లో మన ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది ఏంటి అనేది మనము తెలుసుకుంటాము. సో మిగతా టాపిక్స్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో నేను కంటిన్యూ చేస్తున్నాను. సో మీకు ఫుల్ కోర్స్ కావాలంటే మీకు యూట్యూబ్లో దొరకదండి, దానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, యాప్లో మీకు దొరుకుతుంది. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ మాత్రమే అప్లోడ్ అవుతుంది. సో ఒక మోడర్న్ ఇండియాలో ఒక 10 క్లాసెస్,
ఏన్షియంట్ ఇండియా 10 క్లాస్ అప్లోడ్ అవుతుంది. తర్వాత క్లాస్ అంతా కూడా మనకి యాప్లో అప్లోడ్ అవుతుంది. కొన్ని ర్యాండమ్ వీడియోస్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తూ వస్తాను, ఎందుకంటే అప్పుడే ఇంటరాక్షన్ ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్. సో ఇంకా మీరు ఒక చిన్న హెల్ప్ చేయగలరంటే కైండ్లీ షేర్ విత్ యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ యూ క్యాన్, సో దట్ ఇలాంటి ఒక ఛానల్ ఉంది, ఇలాంటి ఒక ఎఫర్ట్ వేస్తున్నాం, ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీస్తున్నాం, అది ప్రజలకు అనేది వెళ్ళి చేరుతుంది అనమాట. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బై, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే.